హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇక్కడ నేనైతే నైట్ పూట బ్లాగ్ స్టార్ట్ చేశానండి. చపాతీ కుర్మా చేస్తున్నాను ఆ రోజు సాయంత్రానికి. ఇదైతే ఎలక్ట్రిక్ దండి, చపాతీ మేకర్, ఎలక్ట్రిక్ చపాతీ మేకర్ అండి. ఇదైతే నేను ఎట్లా వాడతానంటేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలంటే, పిండిని మనం కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. అప్పుడు చాలా బాగా వస్తాయండి చపాతీలు అనేది. కరెంటు బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ పిండిని అందులో పెట్టేసి నొక్కేస్తే అయిపోతుంది. తర్వాత నేను పెనం మీద కాల్చుకుంటానండి, అందులో కాల్చుకుంటే అంతగా టేస్ట్ ఉండదండి. పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో ఉన్నట్టు అట్లా ఫాలో అవ్వండి. పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి, మనకి మరీ టైట్గా ఉండకూడదు. చాలామంది చేత్తో చేయడానికి చపాతీలు అనేది ఇష్టపడరు కదా, సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది వెంటనే తినకూడదండి. మనం ఏదైనా హాట్ బాక్స్లో కానీ ఎక్కడన్నా డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని మూతేసుకొని పెట్టుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు తినాలండి. చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటికి తినేది 10 తింటారు, అంత బాగుంటాయి ఈ చపాతీలు. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము. నాకు ఇది వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇది కొన్న తర్వాత చాలా హ్యాపీగా అయిపోతుంది. చపాతీ చేసుకోవాలంటే చేత్తో చేసే పని ఉండదు కదా, మెయిన్ మొత్తం ఆ పిండి అంతా బండ మీద పడి అదంతా మళ్ళీ తుడుచుకోవాలంటే దానికి ఇంత పని చేసుకోవాలి. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చపాతీ అనేది అట్లా కాల్చుకొని నేను హాట్ బాక్స్లో ఉంచి పెట్టుకుంటాను. అప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత తింటే చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు. ఇక్కడ ఫస్ట్ హీట్ ఎక్కనివ్వాలి దాన్ని. హీట్ అయిన తర్వాత పిండి అందులో పెట్టేసేసి అట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పెనం మీద కాల్చేసేయాలి. అందులో మాత్రం కాల్చుకోవాకండి, అస్సలు బాగవు. పెనం మీద మామూలుగా మనం రొటీన్గా ఆయిల్ వేసి అట్లా కాల్చుకుంటామో అట్లా కాల్చుకుంటే బాగుంటాయి. జస్ట్ మనం చపాతీ చేత్తో చేసే బదులు రోటీ మేకర్ అండి, అంతే. చాలామంది ఇది కొనుక్కొని పక్కన పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా అడిగిందనమాట, దాంట్లో ఎట్లా చేసుకోవాలి అని. కొంచెం పిండిని అనేది లూజ్గా కలుపుకుంటే చాలండి, అదొక టెక్నిక్ అంతే. ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా కలుస్తున్నాను, చూసారా ఈ చపాతీని. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఆయిల్ వేసుకోను, మా బాబుకి మా హస్బెండ్కి మాత్రం ఆయిల్ వేస్తాను. నేను డైరెక్ట్గా పొయ్యి మీద అట్లా కాల్చనండి చపాతీ. ఈ మధ్య ఏదో డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చకూడదు అంటున్నారు. పొయ్యి మీద డైరెక్ట్గా కాలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు. దీనికి కాంబినేషన్గా వచ్చేసేసి నేనైతే ఇంకా కుర్మా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కుర్మా చేసుకుంటానండి. జస్ట్ తరిగినవన్నీ కుక్కర్లో పెట్టేసేసి విజిల్స్ రప్పిస్తాను. ఒక 4 to 5 విజిల్స్ రప్పిస్తాను. చాలా బాగుంటుందండి కుర్మా. ఆయిల్ లెస్గా తినాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. మేము ఆయిల్ లెస్గా తినాలి అనుకుంటే మాత్రం ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పెద్ద తేడా ఏముండదండి, మీకు ఆయిల్ వేసుకున్న తేడా ఏముండదు, ఆయిల్ వేసుకోపోయినా ఏం తేడా ఉండదు. ఇలాంటి కూర్మాస్కి అయితే ఆయిల్ అవసరం లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ చాయిస్. చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను వీడియోలో. అట్లా వాటర్ వేసేసి విజిల్స్ రప్పిస్తున్నాను నేనైతే ఇక్కడ ఆలు, ఆనియన్, టమాటా, క్యాప్సికము తీసుకున్నానండి. బఠానీ ఉంటే బఠానీ కూడా వేస్తాను, ఆ రోజు నాకు అవైలబుల్గా లేదు. 5 విజిల్స్ రావాలి అని చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడైతే 5 విజిల్స్ వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ప్రెజర్ అంతా అయిపోయిన తర్వాత మూత తీస్తున్నాను. తర్వాత ఇప్పుడు అందులో మనం కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడైతే అది ఉంది కదండి స్మాషర్, ఆలు స్మాషర్ ఉంది కదా, దాన్ని పెట్టి స్మాష్ చేసుకుంటున్నానండి. అప్పుడు ఏంటంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అట్లా ముక్కలుగా తగలటం కంటే ఇట్లా గ్రేవీ లాగా కర్రీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. నేను ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. అట్లా స్మాష్ చేసుకున్న దాంట్లో మళ్ళీ పొయ్యి వెలిగించి
ఇంకా అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేస్తున్నాను. మళ్ళీ పొయ్యి మీద ఆ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు వేసుకుంటూ ఉంచుతానండి పొయ్యి మీద. కారం మీరు తగినంత వేసుకోండి, మీ ఇంటికి రుచికి తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. మీరు కనుక రోటీ మేకర్ కొనాలనుకుంటే ఎలక్ట్రిక్ది ఖచ్చితంగా కొనుక్కోండి, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉండే మనుషులకైతే మాత్రం అవసరం లేదు, చేత్తో చేసేసుకోవచ్చు. కానీ 4 to 5 మెంబర్స్ అట్లా ఉంటే మాత్రం చపాతీ చేయాలంటే చాలా చిరాకు వస్తుందండి. అట్లాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొంతమంది నైట్ రోజు చపాతీనే తినే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటిది అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిండి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కొలుపుకుంటే చాలు. నేను ఆ పిండిది ఎట్లా కలుపుకోవాలనేది కూడా తర్వాత చూపిస్తాను, నేను తీయడం మర్చిపోయానప్పుడు. ఇక్కడైతే కూర్మా కూడా రెడీ అయిపోతుందండి, ప్రిపేర్ అయిపోతుంది కూర్మా కూడా. అది ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కూర్మా. ఇక్కడ కొంచెం టేస్ట్ చేస్తున్నాను అన్నీ సరిపోయినాయా లేవా అని. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కొంచెం గట్టిపడింది చూసారా, ఇంకా నేను దించేద్దాం అనుకుంటున్నాను. మేము తినే టయానికి ఇంకొంచెం గట్టిగా అయిపోయింది. ఇంక ఇక్కడ ప్లేటింగ్ చేసేస్తున్నానండి, మా వారికి పెట్టిస్తున్నాను. చపాతీలు కర్రీ వేసి ఆనియన్ వేసేసి ఇస్తున్నాను మా వారికి. మీ ఇంట్లో బట్టర్ ఉంటే దాని మీద బట్టర్ వేసుకోండి. ఉంది, నేను ఆ రోజు వెయ్యలేదు బట్టర్ ఎందుకో. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను, నీట్గా ఉంటుందని. నేను ప్రతిరోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అప్పుడు మార్నింగ్ లేవగానే మనకు అదొక ఫ్రెష్నెస్ వస్తుంది, కిచెన్లోకి రాగానే అదొక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. నైట్ క్లీన్ చేసుకోకపోతే చిరాకు వచ్చేస్తుంది నాకైతే అసలు. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ, చాలా నీట్గా ఉంది చూడండి అన్నట్టు. ఇక్కడ మా బాబు పొద్దున్నే లేపి స్నానం చేయించాను స్కూల్కి తీసుకెళ్ళడానికి. మా వారు తీసుకెళ్తారు స్కూల్కి. అయితే ఇక్కడ మా బాబు అలిగాడనమాట. ఏమైందంటే మా ఆయన పూజ చేసుకుంటుంటే వాడికి సాంబ్రాణి కడ్డీ కావాలని ఏడుస్తున్నాడు. అది పట్టుకోకూడదు చిన్నపిల్లలు సాంబ్రాణి కడ్డీ. అయితే ఇంకా వీడు ఏది పట్టుకుంటే అది కావాలంటాడు. సాంబ్రాణి కడ్డీ ఇవ్వను అనేసరికి అలిగి ఏడుస్తున్నాడు అనమాట. మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి మళ్ళీ కావాలని ఏడుస్తుంటే వాళ్ళ నాన్న ఇవ్వట్లేదు. ఇదొకటి చిన్న క్లిప్ యాడ్ చేశానండి. కానీ పొద్దున్నే స్కూల్కి మాత్రం వెళ్ళిపోతున్నాడండి, ఏ గొడవ చేయట్లేదు. అయితే నైట్ చపాతీ పిండి కలిపాను కదా, ఇంకా మార్నింగ్ పూరీ చేస్తాను తింటారా అని అడిగాను. తింటామన్నారు, అందుకని పూరీ చేస్తున్నాను. అయితే బాబు తినడండి. బాబు స్కూల్ నుంచి వదిలిపెట్టి వచ్చిన తర్వాత టిఫిన్ నిదానంగా చేసుకొని తింటాం మేము. మా వారికి మధ్యాహ్నం పూట షిఫ్ట్ అని చెప్పా కదా, భోజనం చేసిన తర్వాత వెళ్తారు. సో అందుకని హడావిడి లేకుండా చేసుకుంటున్నాము. ఆ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం పని చేసుకోవడానికి కుదురుతుంది. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సేమ్ ఏం లేదు, అట్లాగే వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని కుక్కర్లో విజిల్స్ రప్పించి మామూలుగా మన దగ్గర శనగపిండి ఉంటుంది కదా, బజ్జీలు వేసుకునే శనగపిండి, అందులో కొంచెం వాటర్ కలిపి థిక్నెస్ అవ్వడం కోసం వాటర్ కలిపి అందులో ఆ పేస్ట్ అనేది అందులో వేసేసి పొయ్యి మీద కొంచెం సేపు ఉంచాలండి. అయిపోయిద్ది పూరీ కర్రీ. ఇక్కడైతే నేను ఇంకా పూరీలు సేమ్ మిషన్లోనేనండి. పూరీలు కూడా మిషన్లో చేసి తీసుకొచ్చి ఇందులో వేయిస్తాను అంతే, నేనేం చేతితో చేయలేదు. ఇక్కడ కూడా చూసారా ఎలా పొంగుతుందో పూరీ. ఇంకా బాగా పొంగిద్దండి, నేనే అంచేసాను తినేదే కదా అన్నట్టు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి అసలు. నిజంగా మిషన్లో చేసిన వాటికి చేతితో చేసిన వాటికి చాలా తేడా ఉంటుందండి.
టేస్ట్ ఎందుకో బాగుంటుందండి, నాకు నచ్చిద్ది. మా డాడీ కూడా వచ్చినప్పుడు ఇట్లా పెడితే చాలా బాగుందమ్మా అన్నారు. పూరి మా డాడీకి బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చెయ్యాలి మా డాడీకి కూడా. రారండి, తక్కువ వస్తారండి. అసలు వచ్చినా ఒక్క రోజు ఉండి వెళ్ళిపోతారు మా డాడీ. ఏదైనా చేద్దామన్నా కానీ నాకు టైం ఇవ్వరనమాట. నేను వెళ్తానమ్మా అంటారు. సేమ్ అలాగేనండి, హాట్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేయండి. అప్పుడు బాగా టేస్టీగా మెత్తగా ఉంటాయండి. వెంటనే తినకూడదు అనమాట ఇట్లా మిషన్లో చేసినవి మాత్రం. ఏమోనండి, నాకైతే అట్లాగే అనిపించింది. వెంటనే తినటం కంటే కూడా హాట్ బాక్స్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తింటే సూపర్ టేస్ట్ వస్తాయండి. మెత్తగా ఉంటాయి, సూపర్ టేస్ట్ వస్తాయి అన్నమాట. అందుకనే మీకు మరీ చెప్తున్నాను, వెంటనే తినవాకండి. హాట్ బాక్స్లో కానీ లేకపోతే ఏదన్నా బౌల్లో కానీ పెట్టుకొని మూతేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఆగి తినమని మరీ చెప్తున్నాను అనమాట మీకు. చాలా టైం సేవ్ అయిద్దండి, అస్సలు చిరాకు ఉండదన్నమాట మెయిన్ చపాతీ చేయాలంటే. అందుకే నేను ఇక్కడ మార్నింగ్ పూరీ చేశాను, నైట్ చపాతీ చేశాను. నాకు అంత బర్డెన్ అనిపిదు అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం కర్రీ నేను ఇంకే వీడియో తీయలేదండి. ప్రెస్టేజ్ వాళ్ళు ఆఫర్ పెట్టారు కదా, దానికి వెళ్దామని అడుగుతున్నాను మా వారితో. సరే వెళ్దాము, రెడీ అయ్యి ఉండండి అని అంటున్నారు. మా బాబుది కూడా స్కూల్ 12 తర్వాత అయిపోయిద్దండి. భోజనం చేసి వెళ్దాం అనుకుంటున్నాము. అసలు ఏమేమి ఆఫర్లు ఉన్నాయి ఎట్లాగానని ప్రెస్టేజ్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆఫర్ పెట్టారు కదా, చూద్దామని అనుకున్నాము. కానీ వాళ్ళు ఏం చెప్పారండి, ఒకటికి ఒకటి కంపల్సరీ తీసుకోవాలి, 1:1 అన్నారండి. నేనేమనుకున్నానంటే ఒక 4-5 బౌల్స్ ఇచ్చి ఒకటి తీసుకోవచ్చా అని అడిగాను. అట్లా లేదండి, ఒకటికి ఒకటి కంపల్సరీ తీసుకోవాలి అన్నారు. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఉన్నాయో అవైలబుల్గా. కుక్కర్స్, స్టవ్స్, తర్వాత మిక్సీలు, ప్యాన్స్ అన్నీ ఉన్నాయండి. కానీ నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. నాకు తీసుకొని ఇవ్వడానికి అంతేం లేవు. అన్నీ ఈ మధ్య నేను ఒక్కొక్కటి స్టీల్వి మార్చేసేసానమాట. అందుకని ఇంకా నేనేం కొనదలుచుకోలేదు. కానీ మీకోసం అని చెప్పని వచ్చా కదా అని చూపిస్తున్నానండి. వీడియో తీశాను, ఎలాగో వచ్చాను కదా అని చెప్పారని. అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే ప్రెస్టేజ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ నెలాఖరు వరకే ఉందండి. మీకు దగ్గరగా అవైలబుల్గా ఉంటే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అల్యూమినియం అవి ఇచ్చేసి ఇవి తీసుకోవచ్చు. కానీ ప్రైసెస్ మాత్రం చాలా హైగా ఉన్నాయండి, అది చూసుకోండి కొంచెం. కంపెనీ కదా, ప్రెస్టేజ్ కంపెనీ బ్రాండెడ్ కాబట్టి ప్రైసెస్ అలాగే ఉంటాయి. వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయండి. ఎలక్ట్రిక్ స్టవ్స్ తర్వాత అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా ఒకటికి ఒకటంటే అండి మీరు ప్యాన్ ఇచ్చి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అట్లాగా దానికి